సమస్యని వివరించి క్షేత్ర స్థాయిలో పరిశీలన రైతు సంఘం తరఫున చేస్తే బాగుంటుందని చెప్పి విజ్ఞప్తి చేశారు. అందులో భాగంగానే ఈరోజు తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రతినిధి బృందం ఖమ్మం జిల్లాలోని మెనుబల్లి, అదే వేల్సూరు, సంతపల్లి 3 మండలాల్లోని పామాయిల్ రైతుల తోటల్ని పరిశీలన చేయడం జరిగింది. అదే రకంగా కొత్తగూడెం జిల్లాలోని దమ్మపేట, అదే రకంగా నర్సరీ కూడా ప్రత్యేకంగా పరిశీలన చేయడం జరిగింది. ఇక్కడ రైతు ఈ కాలంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని ప్రధానంగా క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయడం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో నిర్ణయించుకున్న దాని ప్రకారం ఈ రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలలో పామాయిల్ ని సాగు చేయాలనేటువంటి లక్ష్యాన్ని పెట్టుకుంది. దానికి సాంప్రదాయకంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాగవుతున్నటువంటి పామాయిల్ ని తెలంగాణ రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాలకు విస్తరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఈ క్రమంలో ప్రత్యేకంగా పామాయిల్ సాగు చేస్తున్నటువంటి రైతాంగానికి సబ్సిడీ కూడా ఇస్తున్నామనే మేరకు సప్లై చేసినటువంటి మొక్కలలో ఇప్పుడు ప్రధానంగా చూసినప్పుడు సప్లై చేసినటువంటి మొక్కలలో దాదాపు 50% మొక్కలు కనీసం గెలలు వేయకుండా, లేదా కొన్ని చోట్ల గెలలు వస్తాయి, 1-2 గెలలు మాత్రమే వచ్చినటువంటివి కనబడతాం. వచ్చినటువంటి గెలలలో కూడా ఎదుగుదల లేనటువంటి మరుగుజ్జు గెలలు ఉన్నటువంటివి కూడా ఈరోజు మేము క్షేత్ర స్థాయిలో రైతాంగం దగ్గర చూసినప్పుడు కనబడుతుంది. దీనివల్ల రైతాంగానికి ఈ 5 సంవత్సరాలైన తోటలను మేము పరిశీలన చేసాము, 6 సంవత్సరాలైన తోటల్ని పరిశీలన చేసాము, 4 సంవత్సరాల నుంచి అవ్వాల్సినటువంటి 6 సంవత్సరాలు అయినప్పటికీ కూడా కాత రానటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ 6 సంవత్సరాలు ఎకరానికి రైతు ₹1,00,000 చొప్పున పెట్టుబడి పెట్టారు. అంటే ఈ 6 సంవత్సరాల కాలంలో ఎకరానికి సంవత్సరానికి ₹1,00,000 పెట్టుబడి పెట్టారు. అంటే ఒక్కో రైతు ఎకరానికి ₹6,00,000 నష్టపోయింది. ఇప్పుడు కాత కాసి పెట్టినటువంటి పెట్టుబడికి ఇప్పుడు దిగుబడి వచ్చి డబ్బులు చేతికి రావాల్సినటువంటి సమయంలో ఈ 6 ఏళ్ల తర్వాత కూడా కనీసమైనటువంటి పెట్టుబడి రాకపోగా ఈ 6 ఏళ్లలో ₹6,00,000 ఎకరానికి నష్టపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. మేము అడుగుతున్నటువంటిది ఆయిల్ ఫెడ్ కానీ, హార్టికల్చర్ కానీ, ప్రభుత్వం నుంచి వ్యవసాయ శాఖ ప్రత్యేకంగా ప్రోత్సహించి విస్తరించాలి. ఆయిల్ అనేటువంటిది కొరతగా ఉంది కాబట్టి దాంతో పాటు పంటల నుంచి డైవర్షన్ కూడా తీసుకురావాలి. వరి, పత్తి తప్ప ఎక్కువ పంటలు, ఇతర పంటలు సాగు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో, కాబట్టి ఆయిల్ పాముని సాగు చేయించాలనేటువంటి లక్ష్యంతో ఈ పని చేస్తున్నామని చెప్పారు. మీరు చెప్పినటువంటి సూచనలు వస్తాయనేటువంటి లాభాలకు అనుగుణంగా లాభాలు వస్తాయని చెప్పి ఆశించి దానివల్ల ఆయిల్ పామ్ సాగులోకి వెళ్ళినటువంటి ఫలితంగా వచ్చినటువంటి లాభాలు రాకపోగా మేము చెప్పిన బాగా లాభాలు వస్తాయనేటువంటి ఏదైతే చెప్పారో లాభాలు అసలు దాతనే రాకుండా నష్టపోయినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనబడదు. దీనికి బాధ్యత ఎవరు? నేను చెప్పడం కాదు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు బహిరంగంగా మీడియాలో చెప్పినటువంటిది. నా తోటలో కూడా నేను 60 మొక్కల్ని తీసేశానని చెప్పి చెప్తాను. ఇక్కడ ఒక ఎకరంలో సగానికంటే మొక్కలు తీసేసినటువంటి ఉన్నాయి. తీసేయాలనా లేదా అనేటువంటి మీమాంసలో ఉండి తీవ్రమైనటువంటి ఆవేదనతో ఉన్నటువంటి రైతులు కూడా ఉన్నారు. చాలా పాతకాలంలో సాగు చేసినటువంటి రైతులు కూడా ఉన్నారు. 20 ఏళ్ల క్రితం పామాయిల్ నాటినటువంటి రైతులు, అక్కడ ఒక్క మొక్క కూడా ఇట్లాంటి మొక్క లేదు 20 ఏళ్ల క్రితం నాటినటువంటి. కానీ ఈ 4-5 ఏళ్ల నుంచి నాటినటువంటి మొక్కల్లో నాసిరకం మొక్కలు ఉన్నాయి, నాణ్యత లేనటువంటి ఉన్నాయి, అసలు ఖాతా పూత రాకుండా పోయినటువంటి మొక్కలు ఉన్నాయి. దీనికి ఎవరు బాధ్యత అనేటువంటిది మేము అడుగుతున్నాం. స్వయాన వ్యవసాయ శాఖ మంత్రి గారే ఈ మాట నా చేతిలో నా తోటలో కూడా తీసేస్తున్నా చెప్పిన తర్వాత నష్టం జరిగినటువంటి మాట వాస్తవం. దీంట్లో ఏమి మినహాయింపులు లేవు, లేదా అనుమానాలకు కూడా తావలేదు. ఏ తోటకి వెళ్ళి చూసినా కొత్తగా సాగు చేసినటువంటి 5-6 ఏళ్లలో అక్కడ దాదాపు సగం మొక్కలు
ఖాతాపూత లేకుండా ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి దీనికి నష్టం జరిగింది, రైతాంగం నష్టపోయి తీవ్రంగా ఆవేదనతో ఉన్నారు. కాబట్టి వాళ్ళ నష్టానికి పరిహారానికి సంబంధించినటువంటిది రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ శాఖ, హార్టికల్చర్, ఆయిల్ ఫెడ్ వీళ్ళు ఈ పరిహారానికి సంబంధించినటువంటి విషయంలో ఏ చర్యలు తీసుకుంటారో అనేటువంటిది మేము అడుగుతాం. రెండవది, మీరు థాయిలాండ్ నుంచి దిగుమతి చేసుకున్నారా, ఇంకో దేశం నుంచి దిగుమతి చేసుకున్నారా? వ్యవసాయ శాఖ మంత్రి గారు ఒకటి చెప్తారా, ఆయిల్ ఫెడ్ చైర్మన్ ఇంకోటి చెప్తారా? ఎక్కడి నుంచి దిగుమతి చేసుకున్నారనేటువంటిది కాదు. మా రైతాంగానికి నాణ్యమైనటువంటి విత్తనాలు, నాణ్యమైనటువంటి మొక్కలు అందుబాటు చేయలేదు. దీని ఫలితంగా 6 ఏళ్లు ఆశతో ఎదురు చూస్తున్నటువంటి రైతాంగానికి నిరాశ ఎదురైంది. ఈ నాసి రకం విత్తనాలు తీసుకొని వచ్చేసి రైతాంగానికి నష్టపరిచినటువంటి వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు? మొదటిది, నష్టపరిహారం రైతాంగానికి చెల్లించాలి. రెండవది, దీనికి బాధ్యులైనటువంటి వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఎందుకని తీసుకోవాలనంటే, కొన్ని చోట్ల నర్సరీలోనే ఇవి ఖాతాకు పనికొస్తాయా లేదనేటువంటి గ్రేడింగ్ చేసి రైతాంగానికి సప్లై చేయాలి. అవేమి చూడకుండానే ఇంకా కొన్ని చోట్ల నాణ్యమైనటువంటివి ప్రైవేట్ గా అమ్ముకొని నాసి రకం విత్తనాలు పాత తోటల దగ్గర మొలకెత్తినటువంటి వాటిని తీసుకొని వచ్చేసి పెట్టి అమ్మినటువంటి విషయాన్ని కూడా ఈరోజు రైతాంగం చెప్తాం. మరి అట్లాంటి పరిస్థితులలో దీనికి బాధ్యులైనటువంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ పెట్టుబడి అంతా కూడా ప్రభుత్వం తరఫున సబ్సిడీ ఇచ్చి పెట్టించినాయి కాబట్టి వాటన్నింటినీ రికవర్ చేయాలనేటువంటిది కూడా మేము అడుగుతున్నాం ఈ సందర్భంగా. ఈ పనిని ఇక్కడ నుంచి ఉమ్మడి జిల్లా నుంచి 3 మంత్రులు అనేక విషయాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు చొరవ చేస్తాం. ఇక్కడ ఎంతో ప్రతిష్టాత్మకంగా పామాయిల్ సాగు చేయాలి, పెంచాలనేటువంటి సంకల్పంతో చేసినటువంటిది ఇది ఆదిలోనే అంశపాద్ లాగా ఒక తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. ఈ నష్టం కేవలం ఆయిల్ పామ్ సాగు చేసినటువంటి రైతాంగానికి మాత్రమే పరిమితమైనటువంటిది కాదు. వేల కోట్ల రూపాయల నష్టం జరుగుతుంది. ఇప్పుడు 45,000 ఎకరాలు ఇప్పుడు ఆయిల్ పామ్ సాగు అయితే దాదాపు 10,000 ఎకరాలకు పైగా ఇట్లాంటి నష్టం జరిగింది. ఇంత నష్టం జరిగితే ఇప్పటికే 2 సంవత్సరాలు కాపు రావాలి, దిగుబడి రావాలి. ఇది కొన్ని వేల కోట్ల రూపాయల నష్టం జరుగుతుంది. నష్టం జరిగితే కేవలం రైతుకే కాదు, ఈ రాష్ట్ర ఆదాయానికి కూడా నష్టం జరిగేటువంటి దీనికి అందుకనే బాధ్యులైనటువంటి వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి, రికవర్ కూడా చేయాలనేటువంటిది. తర్వాత మూడవది, కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రోత్సహించేటువంటి దాంట్లో కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని ప్రోత్సహించాలి, అభివృద్ధి చేయాలనేటువంటి మాటలు వాళ్ళు చెప్తారు. తీరా మొన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వ్యాన్స్ మన దేశానికి వచ్చినటువంటి సందర్భంలో వాళ్ళ దగ్గర ఒప్పందం చేసుకున్నటువంటి సమయంలో ముడి చమురు ఏదైతే విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటామో దాని మీద 10% పైగా ట్యాక్స్ ని తగ్గించేసాం. ఇతర దేశాల నుంచి ముడి చమురుని కనుక మన దేశంలోనికి దిగుమతి చేసుకున్నటువంటి దాంట్లో 10% ట్యాక్స్ మినహాయింపు చేసేస్తే మన పామాయిల్ పండించేటువంటి రైతుల మీద దాని ప్రభావం ఉంటుంది. ఇక్కడ తీసుకొస్తారు, ఓడరేవు దగ్గర శుద్ధి చేస్తారు, అవే పాకెట్లను తీసుకొచ్చి మార్కెట్ లో అమ్ముతారు. మన పామాయిల్ రేట్ అనేటువంటిది పడిపోయేటువంటి అవకాశం ఉంది. దీనికి కేంద్ర ప్రభుత్వం కనీసం 25,000 రూపాయలు టన్నుకు ఉండే విధంగా దీని మీద ఒక స్థిరమైనటువంటి రేటుని నిర్ణయించి ఎంఎస్పి, ఇప్పుడు కనీస మద్దతు ధర ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇతర పంటలకు నిర్ణయిస్తుందో ఆ రకంగా నిర్ణయించి కొనుగోలుకి గ్యారంటీ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలనేటువంటిది ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేస్తుంది. ఈ అంశాల మీద రాష్ట్ర ప్రభుత్వం గనక చొరవ చేసి ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి మంత్రులు గనక చొరవ చేసి ఈ చర్యలు గనక తీసుకోకపోతే మేము ఇప్పటిదాకా వినతి పత్రాల రూపంలో లేదు సభలు సమావేశ రూపంలో మా నిరసనని, మా ఆవేదనని వ్యక్తం చేస్తాం. ప్రభుత్వమే కనుక దిగి రాకపోతే మా ఆందోళన పోరాటాల్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతంగా నిర్వహిస్తాం. ఇప్పుడు కొత్తగా సాగైనటువంటి అనేక జిల్లాలు కూడా నష్టం జరిగి ఉంది. ఇప్పటికే మొక్కలు ఇప్పుడు మన వాళ్ళు తిరిగి వచ్చారు. ఇప్పటికే పుల్లయ్య గారు, మహేశ్వర్ రెడ్డి గారు అనేక చోట్ల అసలు ఖాతా పూత లేకుండా ఉన్నటువంటి వాటన్నిటిని కూడా వెలుగులోకి తీసుకొని వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా సమరశీలమైనటువంటి ఉద్యమాలకు సన్నద్ధమతో జరిగే పరిణామాలకు హార్టికల్చరు, ఆయిల్ ఫెడ్, వ్యవసాయ శాఖ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తుంది. మొదటగా 2014 జనవరి 13వ తేదీ
నారాయణపురం పుచ్చకాల సోమిరెడ్డి గారి తోటలో మొట్టమొదటి కేసు ఐడెంటిఫై చేసినప్పుడు ఈ సాయి శక్తుల మీరు ఇచ్చిన సహకారాల మేరకే దీన్ని బయటకు తీసుకురాగలిగాం. మొట్టమొదటిగా ఈ ఐడెంటిఫై చేసినప్పుడు కేవలం ఇది ఒకళ్ళు ఇద్దరు 10 మంది రైతుల సమస్యగానే మొదట్లో దీన్ని గుర్తించారు. ఏడాది పొడవునా ఈ 17-18 నెలల కాలంలో ఈ రోజు వరకు సుమారుగా 200 మంది రైతులు 2000 ఎకరాల సమస్యగా మారింది. ఇది రాను రాను మేము ఇప్పుడు ఈ దాదాపుగా మేము గత ఈ ఏడాది కాలంలో మేము పర్యటించిన ఒక 4-5 వేల ఎకరాలని తోటలన్నింటినీ పర్యటించడం జరిగింది అన్ని మండలాలలో. ఇది ఒక్క భద్రాద్రి కొత్తగూడెం, సత్తుపల్లి, ఖమ్మం జిల్లాలకు సంబంధించిన సమస్య కాదు. దీన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద రాష్ట్రంలో అశ్వరావుపేట, మన సత్తుపల్లి ఏరియా, ఖమ్మం జిల్లా నుంచి పంపించిన నర్సరీ నుంచి పంపించిన మొక్కలు పంపిన నారాయణపూర్ డిస్టిక్, నారాయణపేట డిస్టిక్ కానివ్వండి, జోగులాంబ గద్వాల జిల్లా కానివ్వండి, అట్లాగే మహబూబాబాద్ జిల్లాలో కూడా ఇదే సమస్యతో రైతులు బాధపడుతున్నారు. ప్రత్యేకంగా మన అశ్వరావుపేట, దమ్మపేట నర్సరీ నుంచి పంపిన మొక్కలలో 2017 తర్వాత పంపిన బ్యాచ్లలో చాలా పెద్ద ఎత్తున ఈ మొక్కలు జన్యుపరమైన మొక్కలు గుర్తించడం జరిగింది. దీనికి ప్రధాన కారణంగా అశ్వరావుపేట నర్సరీని ప్రైవేట్ కాంట్రాక్టర్ల చేతుల్లో పెట్టడం, ఈ ప్రైవేట్ మనకు పక్కనే ఆంధ్ర బార్డర్ ఉండటం, ఈ మీడియా మిత్రులు కూడా గతంలో అనేక సార్లు మనకి లారీల్ని మన దగ్గర నుంచి ఆంధ్రాకి మొక్కలు అనుకుంటున్న లారీలను పట్టించిన సందర్భంలో మీడియా మిత్రులందరూ సహకరించారు. అప్పుడు కూడా అర్ధరాత్రి లారీలను పట్టుకోవడం, పోలీస్ స్టేషన్ అప్పు చేయడం అదంతా మీ దృష్టిలో ఉన్నది. మీరు చూశారు గతంలో ఇట్లాంటి సంఘటనలు. ఆ క్రమంలో ఈ మొక్కలు అమ్ముకున్న ప్లేస్ లో స్థానికంగా రైతులకి ఈ మొక్కలు లెక్క చెప్పాల్సి వచ్చినప్పుడు లక్షలాది మొక్కలను బయటకి ఇతర ప్రాంతాలకు అమ్ముకోవడం, వాటి ప్లేస్ లో ఈ చెట్ల కింద గింజలు, ఇక్కడ ఆయిల్ పామ్ చెట్టు కింద గింజలు కూడా మొలిసి ఆ గింజలను కూడా తీసుకొచ్చి ప్యాకెట్లో పెట్టి ఆ లెక్క సరి చేయడం కోసం రైతులకు అంటగట్టారు. స్కామ్ జరిగింది. దానిలో అప్పట్లో ప్రధాన పాత్రధారైన కొంతమంది అధికారులని సస్పెండ్ చేయడం, వారికి 40 లక్షల రూపాయలు పెనాల్టీ రాయడం అట్లాంటివి జరిగినాయి. కానీ పూర్తి స్థాయి విచారణ చేపట్టుకోకుండా ఉండటం, అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ లో ఒక కేసు, సత్తుపల్లి పోలీస్ స్టేషన్ లో కూడా ఈ నకిలీ ఆయిల్ పామ్ మొక్కలు తరలింపుల మీద, అక్రమ రవాణా మీద కూడా గతంలో కేసులు పెట్టినప్పటికీ వాటిని పట్టించుకోకుండా, వాటి మీద విచారణ చేయకుండా, అప్పటి చైర్మన్ ను కూడా మీరు సత్తుపల్లిలో ప్రెస్ మీట్ లో ప్రశ్నించారు. అప్పుడు చైర్మన్ గారు కూడా మీరు అడ్డదారిలో సమాధానం చెప్పిన సంగతి తెలుసు. అదేవిధంగా రేకలపాడు నర్సరీకి సంబంధించి మీరు చేసిన విశేషమైన కృషి వల్లనే ఆ రేకలపాడు నర్సరీ స్కామ్ బయటకు వచ్చింది. 3 లక్షల మొక్కల తేడా అన్న విషయం మీ ద్వారానే ప్రపంచానికి వెలుగులోకి తీసుకొచ్చినందుకు మీకు ధన్యవాదాలు. అతి పెద్ద అది పొరపాటు. అది మీరు లేకుండా ఉంటే, మీడియా సహకరించకుండా ఉంటే ఈ 3 లక్షల మొక్కలు వాళ్ళకి రైతుల తోటల్లోకి వెళ్ళి రైతులు మరింత సంక్షోభానికి గురయ్యే పరిస్థితి ఉండేది. ఈ రేకలపాడుకు సంబంధించి ఈ మొక్కల్ని 3 లక్షల మొక్కల్ని డిస్మాంటిల్ చేయకోకుండా ఇప్పటికీ ఒక 80,000 మొక్కల్ని డిస్మాంటిల్ చేసినందుకు బాలకృష్ణ గారిని, డిఓ గారిని సస్పెండ్ చేసిన ఉదంతం. కానీ ఇదంతా మొత్తం మీకు తెలిసినదే. అవకాశాల్లోకి వెళ్లకుండా ఇప్పుడు కూడా ఆ 2,20,000 మొక్కల్ని డిస్మాంటిల్ చేయకుండా అక్కడే పెట్టి వాటిని రైతులకి అంత కట్టే ప్రయత్నం జరుగుతుంది. కల్లూరుగూడెం మీటింగ్ అప్పుడు కానివ్వండి, కల్లూరుగూడెం ఫ్యాక్టరీ శంకుస్థాపన సభలో కానివ్వండి, అశ్వారావుపేట ఫ్యాక్టరీ శంకుస్థాపన సభలో కానివ్వండి, ఇనాగరేషన్ లో కానివ్వండి, మన చైర్మన్ గారు గంగారాఘవరెడ్డి గారు వచ్చినప్పుడు మీరు ప్రెస్ మీట్, మన మీడియా మిత్రులంతా గంగారాఘవరెడ్డి గారిని ప్రశ్నించిన సందర్భంలో కానీ వారు చెప్పిన సమాధానాలకి మధ్యగా చెప్పే సమాధానాలకు పొంతం లేకపోవడం, అసలు రేకలపాడు మొక్కల్ని డిస్మాంటిల్ చేస్తారా, వాటిని రైతులకు ఇస్తారా, దీని మీద ముందు తేల్చాల్సిన విషయం ఉంది. వాటిని గనక రైతులకు ఇచ్చే పరిస్థితి వస్తే మేమంతా ఆ గేట్ లో పడుకొని ఒక్క మొక్క కూడా రైతులకు జరగకుండా అడ్డుకుంటాం. వాటిని నాశనం చేసే వరకు మేము ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాం. రెండోది, ఈ నష్టపోయిన రైతాంగానికి తక్షణ నష్టపరిహారం, తక్షణం ఇప్పటికే 2 సంవత్సరాలు పైగా అవుతోంది. ఈ బయటపడ్డ ఈ దాదాపుగా ఈ 1000 ఎకరాలు 1500 ఎకరాలకు సంబంధించిన రైతుల సమస్య బయటపడి ఆల్రెడీ 1-2 సంవత్సరాలు కావస్తోంది. కాలయాపన జరుగుతోంది. మేము అనేక కేంద్ర మంత్రివర్యులు, ఆఖరికి రాష్ట్ర మంత్రివర్యుల నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఆ తర్వాత కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారిని కూడా కలిసి ఇవ్వడం జరిగింది. మేము అడిగేది ఏంటంటే, IIOPR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్ పెదవేగిలో ఉంది. ఈ ఆయిల్ పామ్ కి టోటల్ గా ఇండియాలో పెద్దది కదే. దీనిలో మంచి చెడు అన్ని తెలవాల్సిన ఆ సంస్థే. మేము ఆ సంస్థ ద్వారా థర్డ్ పార్టీ ఎంక్వైరీ అడుగుతున్నాం. ఇటు ఆయిల్ ఫెడ్ హార్టికల్చర్ కాకుండా ఒక థర్డ్ పార్టీ సంస్థ ద్వారా మేము ఎంక్వైరీ అడుగుతున్నాం. దీనిలో మా తోటలలోకి వచ్చి పరిశీలన చేసి వీటిలో అసలు లోపాలు ఉన్నాయా లేవా గుర్తించమని చెప్పి మేము అడుగుతున్నాం. దానికి కూడా ఆ విచారణ చేపించడానికి కూడా ప్రభుత్వం ముందుకు రావటం లేదు అని అంటేనే దీని వెనకమాల ఏదో చాలా పెద్ద కుంభకోణం ఉందని అర్థమవుతుంది. అది ఇప్పుడే వెలుగులోకి వస్తుంది. బహుశా 2026 ఆగస్టు నాటికి మేము ఇది ఒక 10,000 ఎకరాల సమస్యగా అంచనా వేస్తున్నాం.
ఇది చాలా పెద్ద ఎత్తున ఈ సమస్య ముందు దీన్ని ప్రభుత్వం తక్షణం స్పందించి ఇమీడియట్ గా ఒక ఎంక్వైరీ చేయించి దీనిలో మనం అక్కడనే రైతు స్థాయిలోనే గుర్తించి 3 ఏళ్ల లోపు అయితే తోటలలో మార్చుకోవడానికి కొంత అవకాశం ఉంటుంది. త్వరగా స్పందించి నష్ట నివారణ కొంతవరకు తగ్గించుకోవచ్చు. నష్ట నివారణ తీవ్రత కొంతవరకు తగ్గించుకునే అవకాశం ఉన్న దున్నపోతు మీద వాన కురిసిన సందర్భంగా వీళ్ళ ప్రభుత్వం ఉంది. దీన్ని ఇంకా రావణ కష్టం తగిలించే ప్రయత్నం చేస్తున్నారు. త్వరగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. సాగు రైతులు, బాధిత రైతులు, ఆ సంఘం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకునే ప్రయత్నం చేసింది. ప్రభుత్వం వైపు నుంచి స్పందన సక్రమంగా లేదు. దురదృష్టకరం ఏంటంటే ఈ జిల్లా మంత్రి, వ్యవసాయ మంత్రి పామాయిల్ సాగు బ్రాండ్ అంబాసిడర్ గా మనం కనుక చూస్తే పత్రికలు వారానికి 2 సార్లు పామాయిల్ సాగు చేయండి, ఇది వాణిజ్య పంట, విపరీతమైనటువంటి లాభాలు ఉన్నాయి, భవిష్యత్తు అంతా బంగారం అయిందని చెప్పి పదే స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు. కానీ మంత్రి గారు మాత్రం ఎక్కడ పామాయిల్ తోటలోకి వెళ్ళి రైతుల నుంచి వస్తున్నటువంటి బాధ ఏంటి, వాళ్ళ యొక్క మాట ఏంటి, ఆరోపణ ఏంటి, దీన్ని నిగ్గుదేల్చాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి వ్యవసాయ శాఖ వాళ్ళ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. తెలంగాణ రైతు సంఘంగా మేము స్పష్టంగా చెప్పేది, దీని మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఎందుకంటే రైతులు ఈ రోజు మేము పెరిబెల్లి మండలంలో, ఏమ్సూరు మండలంలో, సత్తుపల్లి, దమ్మపేట మండలంలో తిరిగి వచ్చినప్పుడు రైతుల తోటలు చూసినప్పుడు ఎకరానికి ఒక 50-60 మొక్కలు వేస్తే అందులో 30-40 మొక్కలు తీసేసే పరిస్థితి ఈ రోజు. అంటే మిగతా పంటలకి దీనికి తేడా ఏంటంటే మొక్క నాటిన తర్వాత 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఆగిన తర్వాతనే కాపు వస్తుంది. మిగతా మొక్కజొన్న కానీ, వరి కానీ, పత్తి కానీ 2 నెలల్లో తేలిపోతుంది, కాసిద్దలేదు. మిర్చి అయినా 3 నెలల్లో తేలిపోతుంది. 6 నెలల పంటలు ఉన్నాయి, 3 నెలల పంటలు, 4 నెలల పంటలు ఉన్నాయి. కానీ ఇది 25-30 సంవత్సరాలు, 40 సంవత్సరాల పాటు భూమి మీద ఉండి పంట రైతుకు ఆదాయం వచ్చేది. 5 సంవత్సరాల తర్వాత ఆదాయం వచ్చేది. 5 సంవత్సరాల తర్వాత తనకు ఆదాయం వస్తుందని చెప్పి పెట్టుబడి పెట్టి దాన్ని కాపు కాసి దాన్ని సస్యరక్షణ చర్యలన్నీ తీసుకున్న తర్వాత కాపు వచ్చే దశలో అది గొడ్డుబోతు మొక్కను లేదు గెలలు 2-3 వస్తున్నాయను, లేకపోతే వచ్చినటువంటి 4-5 గెలలు కూడా వెయిటేజ్ 30-40 కేజీలు ఒక్కొక్క గెల రావాల్సింది 2 కేజీలు 3 కేజీలు వచ్చి రైతు దారుణంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అంటే తీవ్రమైనటువంటి నష్టం రైతులు జరుగుతూ ఉంది. నష్టానికి బాధ్యత, ఎందుకంటే ఆయిల్ ట్రేడ్ ద్వారా, నర్సరీల ద్వారా ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఈ మొక్కలు సరఫరా చేసింది కాబట్టి బాధ్యత అంతా, నష్టానికి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే వహించాలి. అందుకని ఒక్కొక్క రైతుకి మేము అడిగేది ఏంటంటే ఎకరాల లెక్క కాకుండా ఆ ఎకరంలో ఎన్ని మొక్కలు ఆఫ్ టైం మొక్కలు ఉన్నాయి, ఎన్ని గొడ్డుబోతు మొక్కలు ఉన్నాయి, ఏవి వెయిటేజ్ రాని మొక్కలు ఉన్నాయి, గెల వచ్చినా వాటిని శాస్త్రీయంగా విశ్లేషించి రైతు కమిటీ, వ్యవసాయ అధికారులు, హార్టికల్చర్ అధికారులు, ఆయిల్ ట్రేడ్ అధికారులు 4 బృందం ఒక టీం ఏర్పాటు చేసి ఒక స్పష్టత తీసుకొచ్చి దాని ప్రకారం మొక్కల ఆధారంగా నష్టపరిహారం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మొక్కల ఆధారంగా జరిగిన నష్టమే కాదు, 5 సంవత్సరాలు వెయిట్ అయింది, మరొక 5 సంవత్సరాలు మళ్ళా మొక్క తిరిగేస్తే 5 సంవత్సరాల తర్వాత కాపు వస్తుంది. 7-8 సంవత్సరానికి వచ్చాక పూర్తి స్థాయిలో టన్నేజ్ రావడానికి అవకాశం ఉంటుంది. 5వ సంవత్సరం 6వ సంవత్సరం కూడా 8వ-9వ సంవత్సరం వచ్చాక అంటే రైతుకు ఈ మొత్తంగా లెక్క చేస్తే 10 సంవత్సరాలు నష్టపోతుంది. అందుకని దీని మొత్తాన్ని దీర్ఘకాలమైనటువంటి నష్టాన్ని ఆ విధంగా పరిగణలోకి తీసుకొని నష్టపరిహారం చెల్లించాల్సినటువంటి బాధ్యత ఉంది. రెండోది, ఇవాళ కూడా ఇంకా ఏంటని చెప్తా ఉన్నారు. ఖమ్మం జిల్లాలో 1,00,000 ఎకరాలు సాగైంది. మేము తెలంగాణ రైతు సంఘంగా స్పష్టంగా చెప్తున్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా ఈ తోటలు పెంచమని చెప్పి ప్రోత్సహించవద్దు. వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్తుంది, జాతీయ స్థాయి శాస్త్రవేత్తలు చెప్తుంది, పామాయిల్ సాగుకి ఒక నిర్దిష్టమైన వాతావరణం కావాలా, తేమ శాతం ఎక్కువ ఉండాలా, సాగునీళ్ళు అందుబాటులో 365 రోజులు నీళ్లు అందుబాటులో ఉండాలని చెప్తా ఉంటే ఇటు తీసుకుని నారాయణపేటలో, గద్వాల్లో ఎక్కడ పడితే అక్కడ పామాయిల్ తోటలు వేపిస్తా ఉంటే ఈ గెలలు రాక వాళ్ళు ఇప్పటికే తోటలు తొలగిస్తున్నారు. 2017-18లో పెట్టిన తోటలు ఒక్క గెల కూడా రాక తోటలు పీకేస్తున్నారు. వాళ్ళకి తెలియదు ఇది మొక్క లోపమని తెలియక దిగుబడి రాక తోటలు తొలగిస్తే దౌర్భాగ్య స్థితి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడుతుందంటే మీరు ఇచ్చలవిడిగా ఇది ఏ నేలకు సూటబుల్, ఏ వాతావరణానికి సూటబుల్ అనేది వ్యవసాయ శాఖ ఒక ప్రణాళిక లేకుండా చేస్తా ఉన్నారు. అందుకనే పామాయిల్ సాగు మీద దృష్టి రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి, కేంద్ర ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో పామాయిల్ సాగులో సమగ్రమైనటువంటి విధానాన్ని రూపొందించమని చెప్పి తెలంగాణ రైతు సంఘంలో మేము డిమాండ్ చేస్తాం. రెండోది, రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి ముసాయిదా మీద ఈ మధ్యలో జిల్లా కేంద్రాల్లో చర్చలు పిలిచారు. రేపు అసెంబ్లీలో, రానున్న అసెంబ్లీలో విత్తన చట్టం తీసుకురాబోతా ఉన్నారు. ఆ విత్తన చట్టంలో కూడా హార్టికల్చర్ కి సంబంధించినటువంటి, ఉద్యానవన శాఖకు సంబంధించినటువంటి అన్ని రకాల మొక్కల తోటల పెంపకాన్ని కూడా సమగ్ర విత్తన చట్టంలోకి తీసుకురావాలి. అది పామాయిల్ కావచ్చు, అది కొబ్బరి కావచ్చు, అది మామిడి కావచ్చు, ఇతర ఏదైతే ఉద్యాన పంటలు ఉన్నాయో ఆ పంటలన్నింటినీ కూడా విత్తన చట్టంలోకి తీసుకొచ్చి నకిలీ మొక్కలు వచ్చినా, నకిలీ విత్తనాలు వచ్చినా
నష్టపరిహారం ఇచ్చేటట్టుగా సమగ్రంగా దాన్ని వెంటనే తేల్చే విధంగా పరిహారం రైతుకు అందే విధంగా ఇతర చట్టంలో రూపొందించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇతర చట్టం రూపొందించే ప్రక్రియ చేపట్టింది. కాబట్టి దాంట్లో ఉద్యానవన శాఖ పంటలన్నింటినీ కూడా తోటలన్నింటినీ కూడా దాంట్లో చేర్చాలని చెప్పి తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేస్తాను. ఇందాక సాగర్ గారు చెప్పినారు, ఇప్పటికే పామాయిల్ దానికి సంబంధించినటువంటి 27% ఉన్నటువంటి ట్యాక్స్ ని 10% తీసేస్తే 16.5% దిగుమతి సుంకం రావడంతో 3,000 రూపాయలు ఇవాళ టన్నుకు తగ్గిపోయింది. మొన్నటిదాకా 21-22 ఉన్నటువంటి టన్ను ధర ఇవాళ 18,700 రూపాయలకు పడిపోయింది. ఈ జూన్ చివరికి లెక్క మళ్ళా రాబోయే నాటికి ఇంకా తగ్గిపోయే అవకాశం ఉందని చెప్పి రైతులు భయాందోళనకు గురవుతున్నటువంటి నేపథ్యంలో దీనికి స్థిరమైనటువంటి ధర కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి. అందుకని ఒకవేళ కేంద్ర ప్రభుత్వం విదేశ వాణిజ్యంలో అంటే దిగుమతులు ఎగుమతుల్లో వచ్చే లోటుపాటుగా ఉందా స్థిరమైనటువంటి ధర కల్పించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. అందుకని ప్రభుత్వం ఆ విధమైనటువంటి దిద్దుబాటు చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కనుక సక్రమంగా స్పందించకపోతే, ఉద్యానవన శాఖలు స్పందించకపోతే పెద్ద ఎత్తున రైతులందరూ కూడా బాధిత రైతులు వాళ్ళ కొద్ది ప్రాంతాల్లో కొంతమంది రైతులు ఇంకేమనుకున్నారంటే ఇదేదో వాతావరణంలో వచ్చిన తేడా లేదు, నా చేలో వచ్చినటువంటి తేడా మూలంగా నాకు గెలలు రావట్లేదు అనుకున్నారు. కానీ వాళ్ళ ఇది ఆయిల్ పేట్ సరఫరా చేసిన మొక్కల ఆధారంగా వచ్చిందంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మంది రైతుల యొక్క బాధిత రైతులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఒకళ్ళొకరు కూడా తెలుసుకుంటా ఉన్నారు. అనేక మంది తెలంగాణ రైతు సంఘానికి ఆయిల్ పామ్ రైతులకు కూడా ఆ సంఘానికి కూడా ఫోన్లు చేసి మా తోటను పరిశీలించడం, మేము వస్తా ఉంటే చాలా మంది రైతులు ఎదురు వచ్చి మా తోటలో కూడా ఉన్నాయంటే మాకేం అర్థం కావట్లేదు వచ్చి చూడమంటారు. కాకపోతే మా షెడ్యూల్ అంతా బిజీగా అనేక గ్రామాలకు పెట్టుకున్నాం కాబట్టి అనేక తోటలు ఇవాళ సందర్శించలేకపోయారు. రేపు ఎల్లుంట్లో మళ్ళా మహేష్ రెడ్డి గారు, పుల్లయ్య గారు వీళ్ళందరూ కూడా తిరుగుతారు. ఇతర జిల్లాల నుంచి కూడా ఫోన్లు వస్తున్నాయి ఈ విషయాల మీద. అందుకని భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంగా ఉండే అవకాశం ఉంది. అందుకని ప్రభుత్వం బాధ్యత తీసుకొని సత్వరంగా దీన్ని పరిష్కారం చేయాలని చెప్పి, బాధ్యత రైతులకు న్యాయం చేయాలని చెప్పి తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేస్తాం. చాలా మంది కొత్తగా ఉంది సబ్జెక్ట్ అనేది వినిపించినట్టుగా మాట్లాడారు. మాకంటే ఇప్పుడు మేము తెలుసుకోవడానికి అవకాశాలు చాలా కలిగినాయి. ముఖ్యంగా ఇది 2014 నుండి ఈ సమస్య ఉంది. ప్రధానంగా ఇప్పుడు మొక్కల సమస్య వచ్చింది. ఆనాడు అవినీతిలో కానీ రైతులకు ఉన్నటువంటి ఎఫ్కోర్టు తప్పక ఎఫ్కోర్ట్ ఇచ్చి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రలో ఉన్నటువంటి రైతాంగం తక్కువ 18,000 13,000 ఉన్నప్పుడు ఎలాగని యువత నమ్మటం, ఇటువంటి అవినీతి కార్యక్రమాలు ఆయిల్ ప్యాడ్ లో సర్వసాధారణం. ఆయిల్ ప్యాడ్ లో జరిగేటువంటి ఆయిల్ ప్యాడ్ నిర్వహించేటువంటి నిర్వహణలో వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అనేది మేము హైకోర్టు సుప్రీం కోర్టు తీసుకోవడం జరిగింది. ఇప్పటికే 33 కోట్ల రూపాయల సమస్య కూడా పెండింగ్ ఉంది. ఇంకా ఇప్పుడు కూడా లేటెస్ట్ గా ఆయిల్ అమ్ముకోవడాలు, కొనడాలు, కమిషన్ తీసుకోవడాలు ఇవన్నీ ఆయిల్ ప్యాడ్ లో మిగతా ఏ డిపార్ట్మెంట్ కంటే కూడా ఎక్కువ అవినీతి అవుతుంది అనేది మేము అనేక సందర్భంలో పత్రికముఖంగా మీడియా తీసుకొచ్చాం. ఇప్పుడు కూడా ఈ మొక్కల విషయంలో కూడా చదువుకున్న అవినీతి ఏదైతుందో దీన్ని రాష్ట్ర ప్రభుత్వం స్థానికంగా మంత్రి గారితో జోక్యం చేసుకొని పరిష్కరించాల్సింది పోయి ఎవరు పనికి మానవులు, ఒకరితో సన్యాసులు మరి పదాలు అన్పార్లమెంట్ లాంగ్వేజ్ తో మాట్లాడుతున్న సందర్భం కళ్ళగూడెం ఫ్యాక్టరీ శంకుస్థాపన సందర్భం చూసాం. మేము అదే సందర్భం ఆయన మాట్లాడిన ఒక వీడియోలు కూడా ఈ కాలంలో మీడియాలో బాగా ప్రచారం అయినాయి. పనికి మానవుడు, సన్యాసులు అనే మాటలు ఆయన ఉత్సాహించుకుంటే గౌరవం ఉంటుంది ఆయనకి. లేదంటే ఇంకా ఇటువంటి అవినీతిలో భాగస్వామ్యం వ్యక్తులను తీసిన తర్వాత ఎవరు సన్యాసులు ఎవరు అవినీతి పోలేదు అవుతుంది. కాకపోతే ఇది మీడియా పైన ఇది విస్తృతంగా మేము చెప్పే మాటలే ప్రచారం చాలా స్వల్పం అవుతున్నాయి. ఆయన మంత్రిగా ఉండే కాబట్టి అది పత్రికల్ని మీడియాని డామినేట్ చేస్తూ మాట్లాడుతున్న మాటలు మేము మాట్లాడలేదు. కానీ మేము ఒకటే మంత్రిగా చెప్పేంటంటే నేను సన్యాసం కాదు, లేకపోతే ప్రైవేట్ ఫ్యాక్టరీలకి ఏజెంట్లు కాదు, మేము ఇక్కడ రైతాంగానికి బాధితులుగా వాళ్ళ సమస్యలు తీసుకొని పనిచేస్తున్న సొసైటీ ఆదికృష్ణ కానీ తెలంగాణ పాలన రైతాంగం కానీ పనిచేస్తుంది. అందుకోసమనే ఆయన 60 మొక్కలు అనేది 800 ఎకరాల్లో 60 మొక్కలు ఇచ్చారు. మాకు తెలియదు, 60 మొక్కలు ఆయన లెక్క చెప్పుకుంటే సరిపోదు. కాబట్టి మేమేమన్నామంటే నేను చెప్తున్న విషయాలు వాస్తవాలు ఏంటి అనేది గ్రహించకుండా దాన్ని పక్కన పెట్టించి మాకు పోటీ ప్రెస్ మీట్ పెట్టిస్తున్నాం. కొంతమంది పామాయిల్ తెలియని వాళ్ళు కోరుకొని వాళ్ళ జీవనోపాధి కల్పించడం కూడా కబద్దాలు అంటున్నారు. కబద్దాలు బెదిరించడమే కదా. అంటే ఆ స్థాయిలో ఉంటే ముఖ్యమంత్రి గారు వేదిక కూర్చున్న సందర్భం కావచ్చు, మంత్రివర్గం కూర్చున్న సందర్భం కావచ్చు, లేదా అయిన మంత్రిగా ఉండి ఆ వేదిక మీద మాట్లాడే మాట కానీ గౌరవం వెలుగు కింద కేడర్తోని పోటీగా దీన్ని నడుపుతున్నట్టుగా రైతాంగంలో ఒక డ్రైవర్స్ పొలిటికల్ డ్రైవర్స్ తీసుకొచ్చి పలానా పార్టీ వాళ్ళని పద్ధతిలో తీసుకొస్తారంటే పార్టీ రైతాంగాన్ని ఇక్కడ అన్ని వర్గాలు కలుపుకొని రైతాంగాన్ని కలుపుకొని ఈ సమస్య పట్ల గత 2014 బాగా 15 సంవత్సరాలకి పోరాటం నడుస్తుంది.
కేవలం పామాయిల్ ఫ్యాక్టరీ కానీ దొరుకుతున్న అవినీతి కానించి ఇవాళ మొక్కలు చెడిపోవడం ఉండి షీల్డింగ్ లోపం కాడికి మేము కార్యక్రమం తీసుకున్నాం. అనేక విషయాలు మేము ప్రభుత్వాన్ని అట్లానే ఆగిపోయింది ఒత్తిడి చేసి కొన్ని సమస్యలు రైతాంగానికి సంబంధించినటువంటి అక్కడ ఏబిజీలు కావచ్చు, లేకపోతే లైన్ లో ట్రాక్టర్లు పెట్టడం కావచ్చు, తప్పుడు ఎఫ్ఓలు ఇచ్చి రద్దు చేసడం కావచ్చు, అనేక సమస్యలు మేము సాధించడానికి వేదిక మాకు పనిచేసింది. భవిష్యత్తులో కూడా ఈ ఆప్టెక్ మొక్కలు కావచ్చు, ఇప్పుడు ఆయిల్ పామ్ అవినీతి కావచ్చు, ఈ సమస్యని పరిష్కరించేంత వరకు మా పోరాటం కొనసాగుతుంది. మేము ఎవరికి భయపడవు. ప్రైవేట్ ఫ్యాక్టరీ ఏజెంట్ అనే పదాన్ని ఉపసంహరించుకోవాలి. మేము తెలంగాణ రైతాంగాన్ని అందరూ మేము పోలేదు పామాయిల్ ఏజెంట్ మంచి పంట చెప్తున్నాం. మేము తెలంగాణ జిల్లాలో 10 జిల్లాల్లో వాళ్ళు పెట్టినటువంటి 23 జిల్లాలో పామాయిల్ పెంచాలని వాళ్ళు పెట్టిన టార్గెట్ ని మేము రీచ్ అవుతున్నాం. మేము అన్ని జిల్లాల్లో మేము కూడా చెప్తాను. అక్కడ వాతావరణానికి అనుకూలంగా భూమి యొక్క పరిశీలన చేసి అక్కడ ఈ పామాయిల్ మొక్కలు పెంచిగా తెలుసుకొని తద్వారా మొక్కలు ఇచ్చే తెలుసు తప్ప ఏదో లెక్క కోసం వేయించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ కోసం వాళ్ళు ఇచ్చేటువంటి అమౌంట్ ఏదో 60% కేంద్ర ప్రభుత్వం మనకి సబ్సిడీ ఇస్తుంది. వాటిని అడ్డం పెట్టుకొని ఇక్కడ మేము పామాయిల్ బాగా పెంచుతున్నామని ఆర్భాట ప్రచారం చేసుకోకుండా వాస్తవంగా దగ్గరగా మాట్లాడితే మంచిది. ప్రత్యక్షంగా ఆప్టెక్ రైతులు ఏవైతే పాత్ర బాధితుందో వాళ్ళకి సర్వే చేయించి వాళ్ళ నష్టపరాలు కల్పించకపోతే మా రాష్ట్ర కార్యదర్శి చెప్పినట్టుగా ప్రత్యేక కార్యాచరణ ఏ రూపాయలు చేస్తే మేము ఫలితాలు సాధించగలమో ఆ కార్యక్రమాన్ని చేపట్టడం అయితే రైతాంగం తరఫున శాస్త్రాన్ని సందర్భంలో పత్రిక అందరూ చెప్తూ ప్రభుత్వాన్ని కూడా ఈ రకంగా ఆలోచించాలని చెప్పి